హనుమంతరావు గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సంచార యాత్ర జిల్లా అధ్యక్షుడు చెల్లా హనుమంతరావు గారు. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బీసీ ఖమ్మం జిల్లా సమావేశానికి, జేఏసీ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు అంటే చెప్పారు, 1969లో 8th క్లాస్ శాంతినారాయణ స్కూల్లో స్టార్ట్ చేశాను. అప్పుడు తెలంగాణ కోసం 69 జూన్ 26 తారీఖున మన రాజేశ్వరరావు అని పివి నరసింహరావు గారి కొడుకు విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు నేను అంత 10 మంది తెలంగాణ కోసం ఆ రోజు ఉద్యమం చేసినాం. మధ్య గేటు క్యాబిన్ కూడా ఇస్తరాలు పోసి పెట్టబోతే పంటంలో 4 గంటలు కూర్చున్నాం. మా 10 మందిలో సాదిక్ హుస్సేన్ అని వాళ్ళ ఆయన జిల్లా కోర్టు పీపీ గారు ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే వదిలిపెట్టారు మమ్మల్ని. అయితే ఆ రోజుల్లో మా డినోటిఫైడ్ ట్రైబ్స్ అని నేను డిఎన్టీ హాస్టల్ చదివాను. 76 వరకు డిఎన్టీ మా క్యాస్ట్. 76లో ఇందిరాగాంధీ కమిషన్ వేసి ఈ 4 కులాలు ఒడ్డెర, లంబాడి, ఎరుకుల, కోయ డినోటిఫైడ్ ట్రైబ్స్ ఆ 4 కులాలు కమిషన్ వేసింది ఇందిరాగాంధీ గారు. 76 ఇందిరాగాంధీ గారు కమిషన్ వేసినప్పుడు ఆ 3 కులాలు చెప్పారు వాళ్ళ స్థితిగతులు. మా రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ కుమార్ అని తీసుకుపోయి ఇట్లే ఆయన ఇంటికి తీసుకుపోయారు. ఇట్లా డైనింగ్ టేబుల్ వేసి, కుర్చీలు వేసి ఆ 10 మందిని మంచిగా భోజనమాను వేసుకొని భోజనం పెట్టాను, మందు పోసాను. ఓకే అంటే మా స్థితిగతులు అసలు వాస్తవంగా బంజరాయిల్స్లో మా కులం, మా ఆడవాళ్ళు ఈపుకు ఒక అబ్బాయిని అమ్మాయిని కట్టుకొని కంకర పట్టేది. ఆడి తీసుకుని చూపెట్టకుండా ఇంట్లో వాళ్ళకి భోజనం, మందు పోసి భోజనం పెట్టి ఇక పోతాం అన్నదాత ఎంపీ కుమార్ గారు అంటే వెళ్ళేటప్పుడు ఎంపీ కుమార్ గారు మీరు దేశాన్ని వెనకట ఒడియ రాజులు ఈ దేశాన్ని వెళ్ళినట్ట అన్నారు. అంటే మమ్మల్ని డిఎన్టీ నుంచి బీసీలో వేశారు. అప్పటి నుంచి మాకు విద్యారంగం వల్ల మా కులంలో మాకు ఏమీ రాలేదు. ఆ రోజు నుంచి రిజర్వేషన్ అనేది లేదు. బీసీలు వేశారు కాబట్టి బీసీలో కొంత కులాలు పైకి ఉన్నాయి. ఇన్ని కులాలు ఉండి కొంచెం ఎక్కువ సంపాదించుకున్న కులాలు పైకే ఉన్నాయి. బీదకు ఉన్నోడు అడుగున ఉన్నోడు అడుగునే ఉంటుంది. ఈ రోజు వరకు మాకు ఏ రాజకీయంలో కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా రాజకీయంగా మా కులాన్ని అభిమానించిన వాళ్ళే లేదు. గతంలో ఒక రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఒంటరి కులాన్ని అభిమానించారు. తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు మా కులాన్ని పొగిడి ఒక రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జడిపెట్టి జైపాల్ గారిని ఇచ్చారు. మేము పోయాం. కానీ మా కులాన్ని ఇంతవరకు ఇన్ని కులాలు కూడా ఎవరు కూడా అందరి కులాలు ఒంటరిని గుర్తించలేదు. కాబట్టి ఈ బీసీలో ఇన్ని కులాలు ఉన్నాయి, చాలా కులాలు. అన్ని కులాలని మీరు జిల్లా బీసీ సదస్సుకి ప్రతి కులం నుంచి ఒక 5-10 మంది ముందు ఒక సమావేశం కలిసి ఐక్యంగా అన్ని కులాలు ఐక్యం కలిస్తేనే మన బీసీ ఉద్యమం మొదలవుతుంది. ఇంతవరకు పెట్టలేదు ఖమ్మంలో బీసీ సమావేశాలు. ఈరోజు పెరుగు వెంకటరామారావు గారు పెట్టారు, సంతోషం. కానీ అన్ని కులాలు మన బీసీలో ఉన్న కులాలందరినీ ఐక్యంగా చేసి ఒక భారీ ఎత్తున సమావేశం పెట్టి ఉద్యమాలు చేస్తే ఏ ప్రభుత్వం అయినా మన బీసీలకి ఇప్పుడు ఈ ప్రభుత్వం 42% ఉన్నారు, తప్పనిసరిగా చేస్తారు. ఇట్లా ఉద్యమాలు అన్ని రాష్ట్రాల నుంచి మనల్ని చూసి ఇంకో రాష్ట్రం కూడా చేస్తారు. అట్లా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి లోక్సభలో బిల్లు కూడా పెడతారు. కొన్ని ఏళ్ళకి ఇప్పుడంటే ఈరోజు పెడతారు, మనకు వస్తే అన్నది లేదు. కొన్ని సంవత్సరాలు అయినా బీసీలకి 42 అన్న కాడ 50 కూడా కొన్ని రాష్ట్రాల్లో 50% ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు. మన 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 వాళ్ళని గురించి చేసి. కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండాలి. అన్ని కులాలను పిలుస్తారన్నది నా యొక్క వ్యక్తిగత కోరిక. కాబట్టి మీ అందరికీ నమస్కారం.